నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మకే. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి. ఈ మధ్య చాలా స్కూళ్ళలో అంటే మొదటి నుంచి అలవాటే అది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని. కానీ ఆ పఠించేటప్పుడు తస్మాయ్ అని చదువుతున్నారు కొంతమంది. కొంత స్కూల్లోని పిల్లలు తస్మాయ్ అన్నది చాలా తప్పు, దోషపూరితమైనటువంటి వివరణ దానికి ఉంది. తస్మాయ్ అంటే మాయలో పడినవాడా, మాయలో పడవేసినవాడా అని అర్థం వస్తుంది. తస్మై 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 అని అక్కడికి ఆ దీర్ఘం లేకుండా చేయాలి. అయితే ఇదే దీన్ని వేరే విధంగా మలస్తే ఎలా ఉంటుంది అని చెప్పి 2 రకాలైన శ్లోకాలు వ్రాయడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే గురు వృద్ధో మహేశ్వర గురు యువకో విష్ణుమూర్తయే గురుబాల బ్రహ్మ వాసినే పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్కడ త్రిమూర్త్యాత్మకము, ఇక్కడ కూడా త్రిమూర్త్యాత్మకం వంటిది. అంటే గురువు ఎటువంటి వాడై ఉండాలంటే వృద్ధుడు, మహేశ్వర రూపమైనటువంటి వృద్ధత్వం కలిగి ఉండాలి. వృద్ధత్వం అంటే జ్ఞానము. అలాగే గురువు విష్ణుమూర్తి అంటే యువకుడుగా ఉండాలి. విష్ణుమూర్తి, విష్ణువు ఎప్పుడూ కూడా అంటే వ్యాప్నోతీతి మహావిష్ణువు అనేటువంటిది. అంటే వ్యాపించే తత్వం కలవాడు. వ్యాపించాలంటే యువకుడే అయి ఉండాలి. ఎందుకంటే అన్ని విధాల అన్ని రకాలుగా వ్యాపించగలిగేటువంటి శక్తి విష్ణువుకు ఉంది కాబట్టి విష్ణువు. ఇంకా బాలుడు బ్రహ్మతో సమానం అని చెప్పేసి అంటారు. బాలబ్రహ్మవాక్కు బ్రహ్మవాక్కు అని చెప్పి కూడా అంటారు. కాబట్టి ఆ విధంగా గురు బాలకు బ్రహ్మవాసిని అంటే బ్రహ్మతత్వంలో ఎప్పుడూ ఉండి ఉంటాడు. అంటే పసితనము అనేటువంటి బ్రహ్మ పసివాడు లాంటి వాడు కాబట్టి పరబ్రహ్మ అంటే ఈ రూపంలో ఉన్నట్టు పరబ్రహ్మతత్వమే. ఆదిశంకరాచార్యుల వారు కూడా దక్షిణామూర్తి స్వరూపంలో జ్ఞానత్వము, జ్ఞాని యువకుడును, శిష్యుడేమో వృద్ధుడిగా ఆయన దక్షిణామూర్తి శ్లోకంలో వివరించడం జరిగింది. అయితే ఇలా చదవడం వల్ల మనకి దోషం ఏమైనా వస్తే ఏమీ రాదు. అంటే జ్ఞానము అంటే గురువు ఎటువంటి వాడై ఉండాలి, జ్ఞానంలో వృద్ధుడై ఉండాలి, జ్ఞానత్వం జ్ఞానికి అయి ఉండాలి. యువకుడుగా నలుగురితో అందరితో కలుసుకొని పోగలిగేటువంటి, సమాజంలో కలిసిపోగలిగేటువంటి తత్వం ఉండాలి. అంటే ఇంకా బాలకాండ శిష్యులందరినీ కూడా చేరదీసి వాళ్ళలోని పసితనాన్ని అంటే పసితనంలో ఉండేటువంటి ఆ చీకటి తత్వాన్ని తీసేసి వెలుగుని నింపగలిగేటువంటి శక్తి కలిగి ఉండేవాడు కాబట్టి ఆయన బ్రహ్మ సమానుడు అవుతాడు. అంటే కాబట్టి ఇటువంటి 3 తత్వాల్లోంచి అంతర్యాముగా ఉండేటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఏదైందో అదే గురుస్వరూపము అని భావించడంలో తప్పేమీ లేదని నా యొక్క భావన. పెద్దలు ఎవరైనా ఉంటే నాలో ఈ శ్లోకంలో ఏమైనా తప్పుగా ఉంటే సరిదిద్దండి లేదా నన్ను క్షమించండి. కానీ ఈ వాక్యంలోని మంచి ఉంటే 10 మందికి చెప్పండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.